నిన్నటి రోజు కదిరి కుమ్మరివారిపల్లె గ్రామంలో జరిగినటువంటి సంఘటన అయితే మొత్తం ఇక్కడ ప్రాంత ప్రజల్ని కలిచివేస్తుంది. ఇప్పటికి కూడా వీళ్ళు ఈ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ మూడిళ్ళు మొత్తం 5 ఇళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆ బ్లాస్ట్ అనేది మరి ఫస్ట్ గ్యాస్ సిలిండర్లతో జరిగిందా లేదంటే జిలెటిన్ స్టిక్స్తో జరిగిందా అనేది పూర్తిగా పోలీసులు నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే మాత్రం 5 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది జరిగింది ఏంటంటే మొదటిసారి 3 సార్లు బ్లాస్ట్ జరిగితే మొదటిసారి బ్లాస్ట్ జరిగిన వెంటనే చాలామంది స్థానికులు ఇక్కడ వారిని కాపాడాలి లేదంటే ఏదైనా హెల్ప్ చేయాలని వచ్చిన వారు సైతం మరి 2 సార్లు పేలిన క్రమంలో ప్రాణాలు కోల్పోయి గాయాల పాలైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి స్థానికులు ఉన్నారు ఇక్కడ, ఏం చెప్తారు? సరే, ఏం విన్నారు మీరు? ఏ టైంలో జరిగింది? సార్, నేను ఇంట్లో పనుకొని ఉంటే 12 గంటలకి మా ఇల్లు విడిదే బాలప్పగారపల్లి కొట్రాసు పక్కన కుంట పక్కన నేను స్నానం చేసుకొని బయటకు వచ్చినాను. మా ఇంటి దగ్గర ఏమో ట్రాన్స్ఫారం పగిలిందని అనుకున్నాను. ట్రాన్స్ఫారం కాదు సార్, అది మళ్ళీ పేలుడు వచ్చే వరకు మేము భయపడి మళ్ళీ మా పాపకి స్కూల్ పిల్లలకి పిలుచుకొని రావాలని స్కూల్ పిల్లలకి మా పాప కూడా కుమ్మరపల్లిలోనే ఉంది. ఆడ వరకు రాళ్ళు పడినాయంటే మా పాప భయపడి ఆడుంటే నేను ఫోన్ చేసి ఉంటే బిరింగ్ వచ్చేసినాను సార్లకి. మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ చూస్తే ఫైర్ ఇంజిన్ వచ్చింది. మళ్ళీ నేను ముగ్గురికి ఆటోలో వేసుకొని పోయినాను. పాపం వాళ్ళకి ఎక్కువ సీరియస్ అయిపోయింది. నా ఆటో మొత్తం రక్తం అయిపోయింది. ఇక్కడ గుజరీ పిల్లలు కూడా పాపం సాయం చేసినారు. మన కుమ్మరపల్లి ఆటో వాళ్ళు కూడా సాయం చేసినారు సార్ అందరికీ. బేల్దారి మధు అంట. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఇక్కడ జరిగిన సంఘటనలో చాలామంది సహాయం చేస్తామని వచ్చి గాయపడ్డారంటున్నారు. ఎంత సాయం చేసేకే వచ్చింది సార్ మేము. ఎందుకంటే కుమ్మరపల్లి మన కదా ఒకటి మన వాళ్ళే కాబట్టి మేము సాయం చేసి పోయినాము. అంటే మీ ఇంటికి శబ్దం వినిపిస్తుంది? శబ్దం భారీ వినిపించింది సార్. అంతా బాలప్ప గారి క్వార్టర్స్ అంతా మొత్తం కుప్పలు అయిపోయినారు. ఏందో ట్రాన్స్ఫారం పగిలిందని అనుకున్నాం మేము. ట్రాన్స్ఫారం కాదు, ఫస్ట్ పొగ వచ్చిందని ఆ అప్ప ఇలియాజ్ అన్న తమ్ముడు అస్లం అని భార్య కాడ పెట్టేసి చూసుకొని వస్తానని వచ్చినాడు. ఆ అప్ప కూడా పాపం తగిలి చచ్చిపోయినాడు. ఇప్పుడు మొత్తం చాలా మంది గాయపడినట్టున్నారు. స్థానికులేనా? 25 మంది సార్ మొత్తం. అది పైంటర్ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, బేల్దార్ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మేము మా తోచనంతా సాయం చేసినాము. మేము ఆటో వాళ్ళము, ₹1 బాడీకి కూడా తీసుకోలేదు. అందరికీ సాయం చేసినాము. మాకు బాడీకి కాదు అవసరం, ప్రాణాలు కాపాడాలని మా పరిస్థితి మేము చేసినాము మనుషులుగా. సిఏ సార్ కూడా ఉన్నారు, నిరంజన్ సార్ రెడ్డి గారు, మళ్ళీ సిఏ ఇప్పుడు రూరల్ సిఏ గారు ఉన్నారు. మీ ఆటో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని మాకు చేతులు కూడా కలిపినారు. చాలా మంది కాపాడినాము. మేము డాక్టర్లు అయితే కాము, మా ఆటో వాళ్ళకి సాయం చేసినాము. బిరింగ్ ఎత్తుకొని వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. చాలా మందికి ముక్కు పగిలిపోయింది. పైంటర్ పని వాళ్ళకి, బేల్దార్ పని వాళ్ళకి తలకి తగిలింది పాపము. చాలా మంది మన కోటర్స్ పిల్లోనికి కూడా ఒకరిని తగిలింది. ఏం జరిగింది అనుకుంటున్నారు? గ్యాస్ సిలిండర్ ఏంటుందా లేదంటే ఏమైంది? గ్యాస్ సిలిండర్ కాదు సార్, ఇది కొండల్లో పెడతారు కదా సార్ టూటాలు, అది ఇంట్లో పెట్టినారంట వీళ్ళు. అది తూటాలు పెట్టినారంట సార్. ఆ తూటాలు శబ్దం ఎట్లా వస్తుంది సార్? మొత్తం కుమ్మరపల్లి అంతా రాళ్ళు పడినాయి. సిలిండర్ పగిలితే ఒక ఇంట్లో పగిలితే ఇంకో ఇల్లుకి డ్యామేజ్ కాదు, అది ఏందో తూటాలు పెట్టినారు. వీళ్ళు ఎవరో పట్టుకొని ఏమన్నా మీరు వీళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు కూడా కొంచెం సాయం చేయండి, మీకు కూడా బాగుంటుంది. అంటే తూటాలు పనిచేసే వాళ్ళు ఇక్కడ వారు కాదు అంటున్నారు. కదిరి వాళ్ళు కావాలంట సార్, అది కూడా నాకు తెలియదు. తెలంగాణ వాళ్ళు అంటున్నారు. అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. అసలు ఇంట్లో ఇట్లాంటి విషయాలు పెట్టకూడదు సార్. ఇది కొండల్లో పెట్టుకోవాలా, దాచుకోవాలా. పని చేసేవాళ్ళము. ఇంకా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే స్కూల్ పక్కన ఉంటే ఏమవుతుంది? ఎంతమంది డ్యామేజ్ అవుతారు? చెప్పేది ఏమంటే సార్, వీళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి తోచినంత సాయం చేయాలని ఎమ్మెల్యే గారికి, మన కందికొండ ప్రసాద్ అన్న గారికి, మక్బూల్ అన్న గారికి, హరిప్రసాద్ అన్న గారికి వీళ్ళకి తోచినంత సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడొచ్చు మొత్తం అయితే ఇల్లు అయితే మాత్రం ఏకంగా ఒక దాని తర్వాత 3 సార్లు ఇక్కడ ధ్వంసం, పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఈ ప్రాంతంలో చాలామంది వీరిని కాపాడాలని ఇక్కడికి వచ్చామని, అదే ఇంతకుముందు మనకు చెప్పినటువంటి వ్యక్తి అయితే మాత్రం ఆటోలో ముగ్గురిని తరలించాను, నా ఆటో అంతా రక్తమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఆపదలో ఉన్న సమయంలో తోటి వారికి సహాయం చేయాలని ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆ 3వ సారి పేలినటువంటి పరిస్థితుల్లో గాయాలైనటువంటి
ఇది కాబట్టే ముఖ్యంగా చాలామంది గాయపడ్డారు. కాబట్టి వీరు ఏదైతే తూటాలు ఈ పెద్ద పెద్ద గుండ్లను బ్లాస్ట్ చేయడానికి ఉపయోగించేటటువంటి జిల్టిన్ స్టిక్స్ కావచ్చు, లేదంటే తూటాలు ఇవి పేరడం వల్లనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చు అని స్థానికంగా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఇప్పటికైతే మృతి చెందినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ వారికి ప్రభుత్వం తరపున వారిని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నటువంటి కలెక్టరు, స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. కాకపోతే మరి ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఇంకా ఏంటండి ఆ సంఘటన జరిగినప్పుడు ఏం తెలుసు మీకు? అది మధు అన్న అని మా ఓనర్ దగ్గర బెల్లారి పని చేస్తూ ఉండే. ఆయన చాలా మంచోడు. ఆయన ఆర్పీకి వచ్చినాడు. ఆర్పీకి వచ్చినప్పుడు ఆవిడ బ్లాస్ట్ అయిందంట. అది గ్యాస్ సిలిండర్ పేలేటప్పుడు అది బాంబులో పేలినాయంట. అవి నల్లవి వస్తాయంట కదా సార్, అవి పేలినాయంట సార్. అవి పేలినామని ఆయన చనిపోయినాడు. వేరే వాళ్ళ గురించి అయితే మాకు తెలీదు. ఊరికే శబ్దం విన్న వెంటనే ఇక్కడికి వచ్చాడా కాపాడాలి? లేదు, మేము కూడా ఈడే ఆయన హరిప్రసాద్ అన్నది పని చేస్తూ ఉన్నాం. మేము హరిప్రసాద్ అనే పని చేస్తూ ఉన్నాము. 11:30కి వెళ్ళిపోయినాం మేము. మళ్ళీ ఆయన మధు అన్న మా దగ్గర బెల్లారి కదా, ఎట్లయినా కానీ మాకు తెలుస్తుంది కదా ఆయన చనిపోయినా అని మాకు తెలుస్తుంది కదా. ఆయన వచ్చినాడంట, మాకు కూడా తెలీదు. వేరే వాళ్ళు చెప్తే మాకు తెలిసింది చనిపోయినాడంట. ఆర్పీకి వచ్చి అది మళ్ళీ పగిలిపోయినాయంట. అంతే సార్. ఇప్పటికైతే మాత్రం ఈ కదిర్లో జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం ఇక్కడ స్థానికులు ఎప్పుడు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే స్థానికులు చనిపోవడం అనేది వారికి ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఈ మందుగుండు సామాగ్రి ఇటువంటివన్నిటిని కూడా ఈ రకంగా తెచ్చిపెట్టి జనావాసాలు ఇళ్ల మధ్యలో తెచ్చిపెట్టడం అనేది ఎంతవరకు సబబు? ఒకవేళ ఇక్కడ దగ్గరలో స్కూల్ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉంటే ఆ పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారు చెప్తున్నటువంటి మాటలైతే ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. కాబట్టి వారికి ఆ కుటుంబాలను ఆదుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం తరపున ఆదుకుంటే తప్ప ఆ కుటుంబాలు బాగుపడవు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పటికైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారికి 5 లక్షలు ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఎవరైతే గాయపడిన వారికి సైతం స్థానిక ఎమ్మెల్యే కూడా నేను ఆదుకుంటాను, వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి ఇంకా స్థానికులు ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నించి. రోజు 4 చనిపోయిన వాళ్ళు మీ స్నేహితుడు, ఆర్టీసీలో పనిచేసిన స్నేహితుడు అని అంటున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? శబ్దాలు విని వచ్చారు? శబ్దాలు విని వచ్చినాడు సార్. అది పొగ వచ్చి ఆ ప్రాంతంలో పొగ వచ్చి చాలా ఎవరైతే కుటుంబం ఎవరిదైనా కానీ ఇట్లా దెబ్బతింటుందని, ఆర్థిక పరిస్థితి పెడుతుందని వచ్చి వాళ్ళకి సాయం చేద్దామని వచ్చినాడు. అతను చాలా మంచి వ్యక్తి. అతనికి ఏదైనా కానీ గవర్నమెంట్ సాయం చేస్తే మేలు సార్. ఎలా ఉండేవాడు? మీరు కలిసి పనిచేసే సమయంలోనూ మీతో ఎలా ఉండేవాడు ఆయన? బాగా మంచి సార్. ఇప్పుడు చాలా మంచి వ్యక్తి సార్. అతను ఒక్కరిని కూడా ఏం కూడా మాట్లాడేవాడు, కరెక్ట్గా డ్యూటీ చేస్తాడు, ఒకరిని ఇది చేయడు. చాలా మంచి వ్యక్తి సార్. అతను విశ్వనాథ్ రెడ్డి సార్. మా బ్యాచ్లో మేమంతా పనిచేసినాము. చాలా మంచి వ్యక్తి సార్. అతను సహాయం చేయాలని వచ్చి అది వాళ్ళకు సహాయం చేయాలని వచ్చినాడు పాపము. అది ఇట్లా జరుగుతుందని ఆ దేవుని ఇది మనం ఏం చేసేకుంది సార్. ఇప్పుడు ఏ సమయంలో తెలిసింది మీకు ఈ సంఘటన? శబ్దాలు విన్నారా? ఎట్లా ఏం చెప్తారు? ఇల్లు పొగ ఎక్కువ వచ్చిందంట. ఫస్ట్ శబ్దం రాలేదు, పొగ వచ్చిందంట. ఎక్కువ నల్ల పొగ వస్తుంటే వీధిలో వాళ్ళంతా కేకలు పెట్టినారు. ఈయన డ్యూటీ దిగి ఇంటికి వచ్చినాడు. అది పక్కనే ఇల్లు. ఈయన ఇంట్లో ఉంటే ఈయన ఫ్రెండ్ పక్కింటి ఆయన ఏందో పొగ ఎక్కువ వస్తూ ఉండదు అంటే ఈయన కూడా పరిగెత్తుకు వచ్చినాడు. ఆయన భార్య వద్దనిందంట. ఏమో అండి, లేదు చూసి వస్తాను అని చెప్పి వచ్చినాడు. ఇంటికి వస్తే ఈ పొగ ఎక్కువ ఉండటంతో నీళ్లు పోస్తే ఆరిపోతుంది అని చెప్పి ఈయన బిందెతో నీళ్లు బయట అందుకొని లోపల సరినాడు. ఆ సమయంలో ఇది బ్లాస్ట్ అయిపోయింది. ఇంటి వాళ్ళు ఎవరు లేరంట, అంతవరకు తెలిసింది. గ్యాస్ సిలిండర్ అయింటుందా? ఏమైంటుంది అనుకో? గ్యాస్ సిలిండర్ ఖాళీ ఇక్కడే ఉన్నింది. మొత్తం తీసిన తర్వాత కూడా గ్యాస్ సిలిండర్లు వెళ్ళలేదు. ఇది ఏదో పేలుడు పదార్థాలు పెట్టినారు. ఇల్లు వచ్చేసి ఈ మైన్స్లో బ్లాస్ట్ చేస్తారంట. బ్లాస్ట్ పని చేస్తా ఉన్నారు. కానీ ఈ పొగ వచ్చేటప్పటికే వీళ్ళు ఇంటి వాళ్ళు ఎవరు లేరు. బయట సహాయం చేసేకి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయినారు. వీళ్ళు బ్లాస్ట్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ప్రాంతం వాళ్ళు? ఇక్కడ ప్రాంతం వాళ్ళు కాదు, ఇల్లు తమిళనాడు వాళ్ళు అంట. వాళ్ళది మాత్రం వీళ్ళతో పని చేయించుకునే వాళ్ళు ఈ కంకర్ ఫ్యాక్టరీ వాళ్ళకు అడిగితే
వాళ్ళు ఫోన్లు ఎత్తడం లేదు బా, నీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేసినారు, వాళ్ళ అడ్రస్లు కూడా తెలీదు అంటున్నారు. అంటే సంవత్సరాల నుండి వీళ్ళ దగ్గర పనిచేస్తానంటే వీళ్ళు అడ్రస్ తెలియకుండా ఉంటుందా? వీళ్ళు లక్షల అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకు ఇవన్నీ పర్మిషన్స్ లేకుండానే జరుగుతాయి కదన్నా, ఇట్లా ఇండ్ల మధ్యన పెట్టుకుంటే. వీళ్ళు వచ్చేసి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా కర్ణాటక నుంచి తీసుకొచ్చి పెట్టి ఇక్కడే కొనాలంటే రేట్ ఎక్కువ అవుతుంది అనేసి తక్కువ రేట్లో అక్కడి నుంచి తెచ్చి వీళ్ళు బయట పెట్టాల్సింది ఇంట్లో పెట్టి జరిగిపోయింది.